హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ స్టాక్స్ నేర్చుకుందాం. అందరూ మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు పెట్టాలి, స్టాక్లో పెట్టుకుంటే మనకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి కదా అని చెప్పి చాలామంది స్టాక్స్లో పెడుతుంటారు. కరోనాకు ముందు చాలామందికి మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈ స్టాక్ మార్కెట్ కానీ అవగాహన లేదు. డ్యూరింగ్ కరోనా టైం చాలామంది ఈ అకౌంట్లు డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేయడం మనం చూసాం. కొన్ని కోట్ల డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేశారు. తర్వాత వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ ఒక 2-3 ఇయర్స్ స్టార్ట్ చేశారు, 2-3 ఇయర్స్ ఇన్వెస్ట్ చేశారు. తర్వాత అందరూ డిస్ఇన్వెస్ట్ చేశారు. చాలామంది లాస్లలో రిమూవ్ అయ్యారు. చాలామంది యాప్ను కూడా అన్ఇన్స్టాల్ చేశారు. రీసెంట్గా డేటా వచ్చింది, చాలామంది డీమ్యాట్ అకౌంట్లు క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. ఇది ఎందుకు జరిగింది? దీన్ని మనం హ్యాండిల్ చేయలేము. ఆ ప్రెజర్ని అందరూ హ్యాండిల్ చేయలేరు. దానికి కొన్ని స్కిల్స్ కావాలి. దానికి ఎప్పటికప్పుడు మార్కెట్ అనాలిసిస్ చేసుకోవాలి. మనకు టూల్స్ ఉండాలి. ఆ టూల్స్ తోటే మనం దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి, ఇదంతా చాలా పెద్ద క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. దీన్ని మనం ఓవర్కమ్ చేసుకుంటూ మనం ఎలా వెళ్ళాలి, ఇదంతా చాలా లాంగ్ లెంతీ ప్రాసెస్. ఒక స్టాక్ని ఎప్పుడు బై చేయాలి, మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు మనం లోనే కొనాలి, మనం కొన్న తర్వాత అది కిందికి వెళ్ళొద్దు, మనం అమ్మిన తర్వాత అది పైకి వెళ్ళొద్దు అన్న మైండ్ సెట్లో ఉంటారు చాలామంది. దీనివల్ల ఎవరు పర్టికులర్ స్టాక్స్ని, మంచి స్టాక్స్ని కొంటారు. కొన్న తర్వాత 10%, 20% రిటర్న్స్ వచ్చిన తర్వాత దాన్ని అమ్మేస్తారు. అమ్మేసి అది మంచి స్టాక్ అయినా మళ్ళీ దానిలో ఇన్వెస్ట్ చేయరు. ఇలా ఈ మెంటాలిటీ, ఈ మైండ్ సెట్ వలన ఎప్పుడు మనం మంచి స్టాక్స్ని వదిలేసి మళ్ళీ పిచ్చి స్టాక్స్ కొంటారు. పిచ్చి స్టాక్స్ అంటే అది కొన్న తర్వాత అది డౌన్ అవుతూనే ఉంటుంది. డౌన్ అవుతుంది. ఆ డౌన్ అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత రికవర్ అవుతుంది. ఎప్పుడు అది రికవర్ అయ్యి మన అమౌంట్, ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి అది ఈక్వల్గా రాగానే దాని నుంచి బయటకు వచ్చేస్తాం. అది కూడా కరెక్ట్ కాదు. అలా అని పడిపోయేదాన్ని పట్టుకుందాం, అది ఫాలింగ్ నైప్, అది కరెక్ట్ కాదు. ఈ మెంటాలిటీ వల్ల ఇది కొన్ని 2-3 ఇయర్స్ మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే దీంట్లో ఒక రోజు వస్తాయి, ఒక రోజు పోతాయి, మనం దీన్ని మనం డీల్ చేయలేమని చాలామంది దీన్ని బంద్ చేసి వెళ్ళిపోతున్నారు. అది కూడా అసలు కరెక్ట్ కాదు. అందువల్ల నేను 10 ఇయర్స్ నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే స్టాక్స్ పెరుగుతుంటాయి, తగ్గుతూ ఉంటాయి, పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. మార్కెట్ కరెక్షన్ జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి, సంవత్సరానికి 2-3 సార్లు డౌన్ఫాల్ అవుతుంటుంది, అప్ అవుతుంటుంది. ఎవ్రీ డౌన్ఫాల్ ఈజ్ ఆపర్చునిటీ. కానీ మనం కొన్న స్టాక్ కాకుండా వేరే స్టాక్స్తో మన స్టాక్స్ని కంపేర్ చేస్తాము. అది ఇంకా బాగా పెరుగుతుందని చెప్పి ఇది అమ్మి అది కొంటాం. ఇది లాస్లో అమ్మి అది కొన్న తర్వాత అది తగ్గుతుంది. అది తగ్గిన తర్వాత లాస్ బుక్ చేసుకొని మళ్ళీ ఇంకోటి పెరుగుతుందని చెప్పి అది కొంటాం. ఈ సైకిల్లో ఏమవుతుందంటే మీ మెంటల్ పీస్ డిస్టర్బ్ అవుతుంది మెయిన్గా. అది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ తలనొప్పులు మనకు వద్దు. అసలు మన ఎయిమ్ ఏంది, మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్నది ఒక క్లారిటీ ఉండాలి. ఏదో యాప్ ఉంది కదా అని ఫ్రీగా ఓపెన్ చేసి ఇన్వెస్ట్ చేయడం, చూడడం, డైలీ రోజుకు 20 సార్లు చూడడం, దాన్ని తీయడం, మళ్ళీ ఇంకో దాంట్లో పెట్టడం, అది తీయడం, మళ్ళీ ఇంకో స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం, ఈ గజిబిజి వాతావరణం వల్ల మీకు వచ్చేది ఏముండదు. లాస్ట్కి ఒక పర్టికులర్ స్టాక్ ఎంచుకున్నాం, టార్గెట్ పెట్టుకున్నాం అంటే దాని మీద ఒక స్టాండర్డ్ తీసుకొని దాన్ని లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయాలి. అలా చేయలేము. మనం డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు చేయగలుగుతారు. వాళ్ళు పట్టించుకోరు పెద్దగా. అది 2-3% డౌన్ అయినా మనం ₹1,00,000 పెట్టి అది 10% పెరిగి మళ్ళీ 5% తగ్గితే 5,000 తగ్గిపోయినాయి అని చెప్పి మనం రీడింగ్ చేస్తుంటాం. అట్లా మంచి స్టాక్ పిక్ చేసినా మన నాలెడ్జ్ తోటి దాన్ని మనం లాంగ్ టర్మ్ ఉండలేము. వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఏంటిదంటే మ్యూచువల్ ఫండ్స్లో మనం పెద్ద రిస్క్ తీసుకోవాల్సిన అవసరము లేదు, మనం అనాలిసిస్ చేయాల్సిన అవసరము లేదు. జస్ట్ నెలకి మనకు ఎంత శాతం అవుతుంది, మన అమౌంట్ ఎంత ఉంటుంది, దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా మనకు ఫర్దర్గా 10 ఇయర్స్ 15 ఇయర్స్లో కొంచెం లంసమ్ అమౌంట్ అవుతుంది. 15-15-15 ఫార్ములా తోటి మనం ఇన్వెస్ట్ చేసుకుంటే 15,000 పర్ మంత్ 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు 1 crore అచీవ్ అవుతాం 15 సంవత్సరాలలో. అలా ప్లాన్ చేసుకోండి. దానివల్ల మనకు బెనిఫిట్ ఉంటుంది. తర్వాత 1 crore అయిన తర్వాత నువ్వు నెలకి ₹1,00,000 SWP పెట్టుకొని మనం విత్డ్రా చేసుకోవచ్చు. నీకు లైఫ్ లాంగ్ నీకు నీ పిల్లలకి, వాళ్ళ పిల్లలకు కూడా నీకు ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మనీ గ్రో అవుతూ నీకు మళ్ళీ నెలకు ₹1,00,000 వస్తూనే ఉంటాయి. జస్ట్ 12% రిటర్న్స్ వేస్తేనే. ఆ విధంగా మనకు మార్కెట్ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. దీన్ని మనం ఎప్పుడూ అనాలిసిస్ చేసుకుంటూ కూర్చోలేము. ఈ విధంగా మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేయండి. కంపారిటివ్లీ స్టాక్స్తో మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ద బెస్ట్ అండ్ సింపుల్ అండ్ క్యూట్ సొల్యూషన్. ఎవరైనా చేసుకోవచ్చు. లేడీస్ అయినా, స్టూడెంట్స్ అయినా, జెంట్స్ అయినా, ఈవెన్ కిడ్స్ కూడా మీరు పాన్ కార్డ్ అప్లై చేసి అకౌంట్ చేసి వాళ్ళకి నెలకు ₹100, ₹200 అయిన ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకు 20-25 ఇయర్స్ వచ్చేలోపు కొంచెం చాలా అమౌంట్ క్రియేట్ అవుతుంది. అది ఈ విధంగా మీరు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.